అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రజ్ఞా వెరైటీస్ వ్లాగ్. ఈ వీడియో వచ్చేసి మా సిస్టర్స్ గార్డెన్ మాట. వాళ్ళకి ఇంటి పక్కనే ఇలా అయితే ఉంటుంది. నేను దీంట్లో అయితే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోలో. ఒకసారి అయితే స్వామి వివేకానంద గారు చెప్పారు, ధర్మాన్ని భారతదేశానికి ఆత్మ వంటిది అని, భారతదేశంలో ధర్మం లేకుండా పోతే భారతదేశమే లేకుండా పోతుంది అని, ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనలను రక్షిస్తుంది, ధర్మాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని. నిజంగానే కదా ఫ్రెండ్స్. ధర్మో రక్షతి రక్షితః. ధర్మం అంటే ఏమిటి? ధర్మో ధారయతే ప్రజాః. ప్రజలందరినీ ఒకటిగా కలిపి ఉంచేదే ధర్మం అని అర్థం. అంటే ప్రజలను విడగొట్టేది ధర్మం కాదు. సముత్కర్ష నిశ్రేయస్సః ధర్మః. ఈ లోకంలో ఆనందాన్ని, పరలోకంలో ముక్తిని అందించే జీవన విధానమే ధర్మం. ధర్మం అంటే కర్తవ్య నిర్వహణ. ఇతరుల పట్ల వ్యక్తులుగా నిర్వర్తించాల్సిన కర్తవ్యాలను ఆయా ధర్మాలుగా పేర్కొంటాం. తల్లి ధర్మం, తండ్రి ధర్మం, గురువు ధర్మం, తల్లిదండ్రుల పట్ల సంతాన ధర్మం, విద్యార్థి ధర్మం, రాజధర్మం, ప్రజాధర్మం ఇత్యాదులు. తల్లిదండ్రులు తాము కన్న సంతానం పట్ల సక్రమంగా సకాలంలో ధర్మాన్ని నిర్వర్తిస్తే ఆ సంతానం అభివృద్ధి చెందుతుంది. పెద్దవారైన తర్వాత ఆ సంతానం వృద్ధులైన తమ తల్లిదండ్రుల పట్ల సంతాన ధర్మాన్ని నిర్వర్తించాలి. అప్పుడే తల్లిదండ్రులు ఆనందిస్తారు. నిజమే కదా ఫ్రెండ్స్. ఉపాధ్యాయులు తమ ధర్మాన్ని సక్రమంగా నిర్వహిస్తే విద్యార్థులు జ్ఞాన సంపన్నులు అవుతారు. దీనికై విద్యార్థులు తమ వంతు విద్యార్థి ధర్మాన్ని నిర్వర్తించాలి. పెద్దయ్యాక కూడా తమ ఉపాధ్యాయుల పట్ల శ్రద్ధాభక్తులను కలిగి ఉండడం విద్యార్థి ధర్మం. పరిపాలకులు రాజధర్మాన్ని సక్రమంగా నిర్వహిస్తే రామరాజ్యంలో ప్రజలు సుఖ సంపన్నులవుతారు. దీనికై ప్రజలు తమ వంతు ప్రజాధర్మాన్ని నెరవేర్చాలి. ప్రతి వ్యక్తి సమాజంలోని ఇతరుల పట్ల నెరవేర్చాల్సిన ధర్మాలను సక్రమంగా నిర్వహిస్తే ప్రజలందరూ బంధుభావంతో సమిష్టిగా ఆనందిస్తారు, ఆనందంగా జీవిస్తారు కూడా. ఇలా జీవించాలని సనాతన ధర్మం మనకు చెబుతోంది. ధర్మం శబ్దం భారతీయ భాషలోనే ఉంది. ఈ శబ్దానికి సమాన అర్థం గల శబ్దం విదేశీ భాషలలో లేదు. ధర్మ శబ్దానికి పొరపాటున మతంగా అనువాదం చేసి వాడుతున్నాము. ఇది సరికాదు. నాకు తెలిసినవైతే మీతో కొన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇదివరకైతే పిల్లలు చేసిన సాగుబడి అన్న వీడియో కూడా షేర్ చేస్తున్నాను. మీకు నచ్చితే వీడియో లింక్ ఇస్తాను, చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.